తీసుకుందాం. కీర్తన 59వ కీర్తనలో 12వ వచనము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. పైన చాలా విషయాలు మాట్లాడుతున్నాడు, తన వేదన పంచుకుంటున్నాడు. భక్తుని యొక్క వేదన ఏంటంటే, నా మీద దుమ్మెత్తి పోస్తున్నారు, భయంకరంగా పడిపోతున్నారు, యుద్ధంగా మాట్లాడుతున్నారు, అసలు నేను ఏ పొరపాటు చేయకపోయినా గలిబిలిగా మాట్లాడుతున్నాను అనేసి కొంచెం వేదన పంచుకుంటూ వాళ్ళ మాట గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ మాటను బట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంట చూడండి, పాపముతో కూడిందంట మాటలు. పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపము, నోటి అంటే మాటలే, నోటి మాటలతో వాళ్ళు పాప సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారంట. వారు పలికే మాట ఎలా ఉండి అంట, శాపనార్థాలు అంట, ఇంకోటి ఏముందంట, అబద్ధాలంట. చూడండి, ఇవన్నీ కూడా బిడ్డలారా వాళ్ళు ఏదో మాట్లాడడం కాదు, ఇప్పుడు మనం పరిశీలించుకోవటం వచ్చింది సందేశం. ఒక టైటిల్, చక్కని టైటిల్ పెట్టుకోండి, నీ పలుకు దేవుని పలుకై ఉండాలన్నట్టుగా ఉండాలని. ఒక పాట కూడా రాశాను, తీసుకొద్దడం మర్చిపోయాను, ఆ పాట తర్వాత పాడతా మీకు. నీ పలుకు దేవుని పలుకై ఉంటే అందరి పలుకులు మారిపోతాయి. ఈరోజు నాడు గమనించండి, శత్రువులను బట్టి మనం మాట్లాడటం కాదు, దేవుని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. ఎదుటి వాళ్ళని బట్టి మనం మాట్లాడటం కాదు, దేవుని యొక్క పలుకులను బట్టి మన పలుకు ఉండాలి. పలుకంటే మాటలు. మీకు ఎఫెసీ పత్రిక వెళ్దాం, చూద్దాం. మంచి మాటలు కొన్ని వివరంగా చెప్తా ఆశపడుతున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. స్థానిక సంఘాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు గారు. స్థానిక సంఘములో 2 ఉన్నా, 3 ఉన్నా, 100 ఉన్నా, 200 ఉన్నా, ఆ స్థానిక సంఘములో ఏ విధమైన పరిస్థితి గమనించండి. మనము ఒకరినొకరము అవయవాలం కదా. ఒక్క సెకండ్ ఈ మాటను పట్టుకోండి, అందరూ కూడా బ్రెయిన్లో తీసుకోండి. మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము కదా. పిల్లలు రాయకండి అమ్మ, వినండి. ఆపి క్లోజ్ చేసేయండి, పుస్తకాలు క్లోజ్ చేసేయండి. మీరు బాగా వినాలి వాక్యం, ఎందుకంటే మీరు రాస్తూ వినే కెపాసిటీ మీకు లేదు. యూత్ వాళ్ళకు ఉండొచ్చు, ఉంటే వినాలి బాగా. పెన్ను మూసేయండి, వద్దు, ఎందుకంటే మీరు బాగా వినాలి వాక్యం. ఎంత జ్ఞాన సంపద వినకపోతే కనుక చాలా మిస్ అయిపోతాను మీరు. ఏముంది అక్కడ? ఒకరినొకరు అవయవాలము. ఒకరినొకరు అవయవాలం అంటే శరీర భాగాలం. స్థానిక సంఘములో ఉన్న విశ్వాసులందరికీ కూడా ఒక్కొక్కరు ఒక అవయవంగా పోల్చుకోండి. ఒకళ్ళు చిటికిన వేలుగా ఉండొచ్చు, దానికున్న ప్రము దానికి ఉంది. ఒకళ్ళు బటన్ వేలుగా ఉండొచ్చు, ఒకళ్ళు చెయ్యిలాగా ఉండొచ్చు, ఒక కాళ్ళలాగా ఉండొచ్చు. దేనికి ఉన్న ప్రాముఖ్యత. ఏదన్నా తీసి పడేయటానికి అవకాశం ఉందా చెప్పండి? ఎవరన్నా తీసి పడేయచ్చా? ఎవరన్నా తక్కువగా చూడొచ్చా? ఈ లోక సంబంధంగా కొన్ని హెచ్చు తగ్గులు ఉంటే మీకు ఉండొచ్చా, భౌతికంగా లేకపోతే బయట ఆస్తిపాస్తులను బట్టి. అది ఆ భావన ఇక్కడ ఉండొచ్చా? అట్లాంటి భావనతో ఉన్నప్పుడు ఈ ప్రసంగం మీ గుండెలోకి వెళ్ళద్ది. ఏ భావన? నా ప్రక్కన ఉన్న సహోదరి, నా సంఘములో ఉన్న సహోదరి నా శరీరంలో ఒక అవయవం లాంటిది అన్న భావన ఉంటే తప్ప మీలో సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమ పెరగదు. అది లేనప్పుడు ప్రభుబల్లో మీరు పాలు పంపులు లేదు. ప్రభుబల్లో చేయేస్తున్నామంటే ఆషమాషి కాదు, ఈ భావన ఉండాలన్నమాట. కాబట్టి ముందుగా ఈ ప్రసంగానికి మొట్టమొదటిగా మీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, నేను నా దేహం అంటే సంఘం అనే దేహంలో, శరీరంలో ఒక అవయవంగా ఉన్నాను. వీళ్ళందరూ కూడా నా బాడీలో ఉన్న అవయవం, ఈ బాడీకి అవయవాలుగా ఉన్నాం మేమందరం కూడా అన్న భావనతో ఉన్నప్పుడు ఇది కొంచెం అర్థమవుతుంది. ముందుకెళ్ళి అక్కడ నుంచి గనుక మీరు అబద్ధమాడుట మాని. మీరు ఎవరితో అబద్ధం ఆడుతున్నారు? మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అబద్ధం ఆడుట మాని. ఎవరితో మీరు అబద్ధం ఆడుతున్నారు? ఎందుకు ఆడాలి? అంత అవసరం ఉందా? అంత అవసరమా? ఇప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆ బిడ్డలో ఉన్న పరిశుద్ధం ఒక్కడే కదా, ఒక తండ్రి బిడ్డలాగా మీ ఇద్దరు కూడా.
ఇప్పుడు మీ ఈ పరిస్థితి రాకపోతే ఎలాగా? మీరు ఏమైపోతాం? సంఘము, సార్వత్రిక సంఘము గురించి పౌలు గారు మాట్లాడుతున్న మాట, అద్భుతమైన విషయాలు దీంట్లో ఉన్నాయి. సంఘము శరీరం అయితే క్రీస్తు ఎవరు? శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు ఎక్కడ ఉంది? ఈ దేహానికి శిరస్సుకి ఎంత దూరం ఉంది? డిస్టెన్స్ ఉంది? అసలు ఎంత దూరం ఉంది? ఉంది కదా. మరి ఆయన తెలియదే ఉంటుంది ఇంకా. పోనీ ఏమన్నా ఈ తలకాయ ఏమన్నా అబద్ధపడిన తలకాయ అంటే శిరస్సు, తలకాయ అంటే క్రీస్తే కదండి. ఆయన ఏమైనా అబద్ధం ఆడితే నువ్వు బాడీలో ఇంకో ఏదో అవయవంగా ఉన్నదానిగా అబద్ధం ఆడవచ్చు నువ్వు. శిరస్సు లేదు కదా, శిరస్సు కండిషన్లో ఉంది కదా. పోనీ మెంటలు ఉందా? మన దేవుడు మెంటలోడు కాదు కదా, అబద్ధాలు కోరి కాదు కదా. నేను కూడా నిజంగా ఈ ప్రసంగం 2 వారాల ముందు చెప్పాలండి. నేను చాలా లోతుగా నేను పరిశీలించుకున్న తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నా. నేను చాలా అప్డేట్ అయ్యానండి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను చాలా అప్డేట్ అయ్యా. ఒకసారి మొహవాడు పడిపోయి చిన్న అబద్ధం ఆడి, అంటే వాళ్ళు తట్టుకోలేరని విషయంతో అబద్ధం ఆడినప్పుడు నాకు అంటే పాపం అది తర్వాత విషయం, కానీ అంత అవసరం ఎందుకు? వాళ్ళ బలహీనతను బట్టి నేను బలహీనపడాలి? తట్టుకోలేరేమో చిన్న విషయాలు వాళ్ళు కొన్ని ఊహించుకుంటారు కదా మంది కదా. ఎలా ఊహించుకున్నప్పుడు టక్కుమని మా నిజం చెప్పానుకోండి, అదిగో అంటానే ఉన్నా అంటది, అంటానే ఉన్నాను అంటాడు అవసరమైతే ఆయన. అది కొంచెం తాటేసినప్పుడు నిజంగా దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే అంత అవసరం అది కూడా. వాళ్ళ బలహీనపడిన పోతారు, ఉంటే ఉంటారు. నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు కరెక్ట్గా మాట్లాడు. చాలామంది ఏమంటారంటే, ఏమండి ఈ విషయం చెప్తే ఒకవేళ ఏమైనా అయిపోతారేమోనండి. వివేకం కూడా కావాలి అండి, అన్నీ కూడా కాదు. నేను ట్రైనింగ్ ఇస్తాను మీకు, ఖచ్చితంగా రండి, నేను ట్రైనింగ్ ఇస్తాను. వివేకము బుద్ధి లేకుండా మన మాటలకి సారం ఉండదు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా వివేకంతో మాట్లాడాలో, కొన్ని విషయాలు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయండి. అవన్నీ కూడా చెప్పాలని ఆశ ఉంది నాకు. పావుగంట ప్రసంగం వల్ల మీకు రావు అన్నీ కూడా. కాబట్టి 2 వారాల ముందు నుంచి నేను తపన పడుతున్న, ప్రభువా నిజమే నాకు కూడా ఒక చిన్న బలహీనత ఉందయ్యా, ఎందుకు వాళ్ళ బలహీనతను బట్టి నేనెందుకు దాపరికంగా ఉంచాలి? దాన్ని ఓపెన్గా మాట్లాడితే పోవాలి. కొన్ని విషయాలు ఉంటారో వెళ్తే నా హానస్, నేను మాత్రం పోకూడదు కదా నరకానికి. వాస్తవం అండి. ఈ వాక్యం గురించి నేను చాలా కందిరిగాచి ప్రార్థన చేశా. నా మాటలో ఇంకా ఏమున్నాయో ప్రభువా, ఇంకా తీసే నాయన వద్దు ప్రభువా అని. చూడండి, ఆ మాటకు మళ్ళీ మాట్లాడమ్మా బుజ్జిగా, చక్కని ఎంత అమృతలాగా ఉంటుంది ఆ మాట. చూడండమ్మా, ఒకరినొకరు అవయవాలం కదా, బయట లేదు కదా ఈ కనెక్షను, బయట కనెక్షన్ ఉందండి. అవి తగిలించుకున్న కనెక్షన్లు, అవి మనం కావాలని తగిలించుకున్నాము. మీకు బాగా వాక్యం వినండి అమ్మ, మీరు ధన్యులండి. మనం కావాలని కోరుకుని తగిలించుకున్నాం. ఓ భార్య కావాలని కోరుకున్నాం, వచ్చి పడింది. ఓ భర్త కావాలని కోరుకుంది, వచ్చి పడ్డాడు. తర్వాత నెక్స్ట్ ఎవరు? లైన్లో రారేంటి మీరు అందరు కూడా? పిల్లలు కదా, పిల్లలు కావాలని కోరుకున్నాం. 1 సంవత్సరం నుంచి పాట పాడతాను, నా పిల్లన్న బొట్ల పిల్లవాడన్న బొట్ల. మీకంటే ముందు ఎవరు పాడతారు పాట? ఓకేనా? ఓకే. కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రయాసపడ్డాం, తగిలించుకున్నాం పిల్లలిద్దరిని. తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు ఇంకో తగిలించుకున్నాం. ఇవి తగిలించుకున్న బంధాలండి, కానీ దేవుడు కోరుకుని వచ్చిన బంధం. నువ్వు ఆశపడితే రాలైనా, నువ్వు ఆయన నిన్ను కోరుకున్నాడండి. బైబిల్లో ఉంటుందండి, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు మిమ్మల్ని. ఎక్కడి నుంచి అండి? పనికిరాని వాడినిగా నన్ను సంపాదించుకున్నాడు, తన హక్కుని తెచ్చుకున్నాడండి. ఇవి కావాలని కోరుకుని తగిలించుకున్నావు, కానీ దేవుడు ఇంకా అద్భుతంగా కోరుకుని నీ లాక్కొచ్చి నీకు రక్తము కార్చి ప్రయాసపడితే వచ్చావు నువ్వు. దీని పెద్ద ప్రయాస ఎందుకు? 3 లక్షలు కట్నం పడేసావు, బేరం పడేసావు, వచ్చి పడిపోయాడు. వాళ్ళు తక్కువలా వాళ్ళు వేస్తారు, సాఫ్ట్వేరు 2 చేతులతో సంపాదిస్తున్నాడు అనుకున్న తెలుసుందా, వచ్చేసాడు ఆ ఇంట్లోకి. ఇది ఈ బేరసాల అమ్మడి ఇవన్నీ కూడా, ఈ తగిలింపులు ఇవ్వమాట. ఇప్పుడు కూడా మీరు బంధువులు స్కాన్ చేయండి, తప్ప అంటే చాలామంది మంచి బంధువులు ఉంటే వాళ్ళకి నమస్కారం పెడదాంలేండి. నాకు కూడా పేర్లు ఇవ్వండి, నమస్కారం పెడతా వెళ్ళిపోయి. ఏ స్వార్థం లేదండి మా బంధువులకి. అస్సలు మా బీరకాయ పీస్ అంతే ఎంత గొప్పగా ఉంటారో మేమందరం కూడా ఒక్క చిల్లుగా వాసించరండి. అసలు ఏ స్వార్థం లేని వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉంటారు అన్న వాళ్ళు ఉంటే కనుక అమ్మలకు నమస్కారం చేయొచ్చు. నీ తల్లి నీ తండ్రి తప్ప అలాంటి ఎలా దొరకరు మీ బంధువులు. వాళ్ళు కూడా మారిపోతున్నారులేండి. నన్ను చూడవా, ఎంత పెట్టాను గారు అంత పెట్టాను గారు మా పాటలాడుతున్నారు. నువ్వు చూడపోబట్టి అంటున్నారు ఆ మాట.
సరే, నా అంశం ఏంటంటే ఒకరినొకరు అవయవములై ఉన్నాము కనుక అవయవాలుగా ఉంటే అబద్ధం ఆడద్దంటే ఏంటండి ఈయన? ఎవరు బతుకు ఆడదు కదా అన్నట్టుగా ఉండొచ్చా? కాదు కదా. ఇక్కడ ఏమన్నాడు? అబద్ధమాట మాని ప్రతివారును. ఎవరు మీ పొరుగువారు? సంఘంలో ఉన్నవాళ్ళే కదండి. మెయిన్ పాత్రదారులు ఎవరు? మీ అన్నయ్యే కదా, మీ అక్కే కదా, మీ చెల్లే కదా. ఒకే తండ్రి లేకపోతే ఇంకోళ్ళు ఉన్న తండ్రి ఉన్నారు మనకి? తండ్రి ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, పరలోకం ఒక్కటే, ఆత్మ ఒక్కడే. మరి ఏం జరిగింది ఇక్కడ? ఎఫెసీ 4:17 చూడండి ఒకసారి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అన్యజనులకి ఆధారం ఎవరున్నారు? కొంచెం గట్టిగా అన్నమాట, రాంగ్ వచ్చింది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అది స్ట్రెస్ చేయండి, అది మాటని. నడుచుకొన వలదని, నడుచుకోకూడదు. ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? శిరస్సు ఆయనే కదండి. మీరు ఎవరికి వాళ్ళు దయచేసి వాక్యం విన్నప్పుడు నాకే అన్నట్టుగా వినకపోతే మీకు మూడిందే. మా ఆయనకే నా పిల్లవాడు మారలా, ఆడికి ఇదంతా కూడా ఆడికి. దయచేసి అలా మోసపోబాకండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ వారిని బట్టి చూడడు, మీ ఆవిడని బట్టి చూడడు, మీ పిల్లవాడిని బట్టి మిమ్మల్ని చూడడు. నువ్వే సెంటర్ పాయింట్. చూద్దాం చక్కని మాట 22 కూడా. మునిపటి ప్రవర్తన మాని. తెలుసో తెలియక ఇది వరకు లోకములో ఉన్నాం, పాపములో ఉన్నాం, తెలుసో తెలియక అన్నీ చేసి అబద్ధాలు ఏంటి, బూతులు ఏంటి చాలా వస్తాయి. ఈయన కూడా ఇప్పుడు ప్రసంగాలు. ఇప్పుడు కాదు కదా, అది సిస్టమ్ మారింది కదా, యజమాని మారాడు కదా, తండ్రి మారాడు కదా. ఇప్పుడు సాతాను గారు తండ్రి తెలియక వాడిని తండ్రిగా చేసుకున్న వాడే పెత్తనం చేశాడు. మొత్తం అంతా వాడు లక్షణాలే మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఎందుకు అంత అవసరం ఏముంది? చదవమాట. మునుపటి ప్రవర్తన మాని. ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును మాని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలు, స్పష్టంగా అర్థమవుతుంది మాట. ఇంక పెద్ద ప్రసంగం ఏముంది ఆ మాట గురించి? స్పష్టంగా అర్థమవుతుంది కదా. ప్రాచీన స్వభావం ఎలాగుందో ఇప్పుడు స్వభావం ఎలాగ ఉండాలో దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాం మనం? చూడండి, ఇక్కడ కిందకు వస్తే చక్కని మాట ఉంటుందండి. ఎఫెసీ 4:29 కూడా చదవండి. వినివారికి మేలు కలిగేటట్లుగా మీరు మాట్లాడాలి. మన మాటలో సారము, మన మాటలో ఆత్మీయమైన శక్తి. అసలు మీ తోటి వారిని మీరు నమ్మకపోతే ఎలాగండి? సంఘ విశ్వాసుల మీద నమ్మకం లేకపోతే ఎలాగండి? అభిమానము, నమ్మకము, ప్రేమ ఎందుకుంటలా అవన్నీ కూడా ఎందుకు పోగొట్టుకుంటున్నాం? ఇక్కడ కూడా అంటే లోకములో ఎంత భయంకరమైన అబద్ధాలు బూతులు ఆడుతున్నా అది వేరే విషయం, కానీ ఇక్కడ కూడా అబద్ధాలు ఆడితే ఎలాగా? చాలామంది భయపడ చూడండి అబద్ధాలు ఆడటానికి, ఎత్తుక్కుంటారండి. తోటి అవయవం పక్కనే ఉందండి, తోటి అవయవం నీతో అతుకుబడే ఉందండి. వాళ్ళతోనే సంఘములో కూడా అబద్ధాలు ఆడతారా? అలాగే సంఘములో ఉన్న విశ్వాసులతో కూడా అబద్ధం ఆడేస్తావా? సంఘములో విశ్వాసులు కూడా నమ్మరా? మీరు ఎవరు నమ్ముతారు? మీరు మళ్ళీ ప్రార్థన చేయమంటావు నువ్వే. మళ్ళీ అసూయ దాంట్లో లోపల ఉంటుంది అసూయ. ఒక్కవేళ పొరపాటున మీకంటే మంచి చీర కట్టుకొచ్చింది అనుకోండి, ఇది నువ్వు ప్రార్థన చేయమన్నమ్మ తల్లి, నువ్వు ప్రార్థన చేయమన్నాగమ్మన్నా, అప్పుడు ఏదో మొత్తానికి పాత చీర కట్టుకొచ్చి ఉంటుంది బహుశా. కాబట్టి నువ్వు ప్రార్థన చేయమన్నావు కదా, ప్రార్థన చేసింది కదా, అమ్మ సిస్టర్ గారిని వందనాలండి ప్రార్థన చేస్తాను. ఒకవేళ తలుక్కుమని వచ్చిందనుకోండి పొరపాటున పొగలొచ్చేది లోపల నుంచి. ఇది తోటి పక్కన ఉన్న అవయవమా. మీ చెల్లి టిప్ టాప్ తయారైతే మాత్రం ఏమంటావు సార్? అబ్బా చెల్లమ్మా సూపర్ అమ్మా మాటలు అందేసి అంటావు. మరి ఈ చెల్లెమ్మ ఎవరమ్మా? ఈ అక్క ఎవరమ్మా? ఈ అక్క ఏమో తీసేసిన తొక్క, పడేసిన తొక్క ఏంటది? కాదు కదమ్మా.
ఎంత చక్కగా ఉన్నావా అని చక్కగా మెచ్చుకోవచ్చు కదమ్మా. ఇంట్లో బూతులాడే అమ్మాయిని మాత్రం అబ్బా ఎంత స్టైల్గా ఉన్నావో, ఇటు తిప్పు కొంచెం, అటు తిరిగి కొంచెం, ఇటు తిరిగి, ఇది అన్నీ చెప్పేసా నువ్వు. ఇక్కడ సంఘంలో ఉన్న పక్కన ఉన్నావు మాత్రం ఏమన్నా పొరపాటున కొంచెం బాగున్నా, కొంచెం పాట బాగా పాడినా, మీకంటే బాగా ప్రార్థన చేసినా లేనిపోని పొగలు వచ్చేతాయి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఈ మాట చెప్పే ముందు ఏమన్నాడమ్మా, మీరు ఒకరినొకరు అవయవములని చెప్పాడు. ఏం చెప్పాడు? అబద్ధం ఆడొద్దు, బూతులు ఆడొద్దు. ఎందుకని మీ సహోదరే కదండి. దేవుని నామానికి స్తోత్రం. స్థానిక సంఘాల్లో కూడా ఎందుకు నీ తోటి వారితో అబద్ధాలు ఆడి కథలు చెబుతూ ఉంటారు? సేవకులు కూడా భయం ఉండదు వాళ్ళకి అసలు. ఎందుకమ్మా గుడి మానేసేవాడి ఇన్ని అబద్ధాలు చెప్తారు? ఎత్తుక్కోబాకండి, పశ్చాత్తాపంతారండి. నిజంగా చెప్తున్నానండి, ఒక్క వారం కానీ ఒక రోజు ఆ ప్రార్థన మానేస్తే, ప్రభువా నా బలహీనత నన్ను క్షమించనుకుంటా వస్తే కనుక ఎగస్ట్రా ఒక్క మాట రాదండి నోటమాట. నా ముందు నాకు కూడా చెప్పేస్తారండి వీళ్ళు కథలు. 30 ఏళ్ళ నుంచి సేవ చేస్తూ 6 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఎన్నో నానా బాధలు పడి శ్రమలు పడి ఒక్కొక్క ఆత్మను స్కాన్ చేసి ఇన్ని అనుభవాలని నాకు ఏమన్నా అవకాశం ఏమన్నా రీజనబుల్ కాజు ఉందంటే కనుక అంత లేదు అక్కడ. మొబ్బట్టిందండి, ఏం చేయమంటావు అని లోపల అంటారు, పైకి అంటారులేండి. అది మీకు ఏం తెలుసు పాస్టర్ కానీ మీ పడలేదు వర్షం? అమ్మో కొండపోత వర్షం మా ఇంటికాడ. మా ఇల్లు అంటే ప్రేమ ఉంటుంది దేవునికి. కొండపోత వర్షం ఈ మధ్య పాలనలో అట్లాగే వస్తుంది వర్షాలు. మొన్న అక్కడ ఏలూరులో వర్షం భయంకరమైన, ఇక్కడ వర్షం లేదు. సరే నేనేమంటున్నానంటే, వర్షం ఆటంకం ఎందుకు అవుద్దండి? వర్షం వస్తే ఏం చేయాలో మనకు తెలుసు కదా. ఏం చేయాలి? 250 రూపాయలు పెడితే రైన్ కోట్ వస్తుంది. యూజువల్తో 150 అంట. అప్పటికప్పుడు మడత పెట్టి అంట పెడితే లాంగ్ పెట్టేసుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. అవి చేసి కామ్గా పక్కన పెట్టేయచ్చు. ఎత్తుక్కుంటున్నావు మనం. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు దేవునికి ఏం చెప్తావు చెప్పండి ఒకసారి. మళ్ళీ 29, వినువారికి మేలు కలిగేటట్లు నీ మాట, ఆదరణ కలిగేటట్లు మీ మాట, ఉపశమనం కలిగేటట్లుగా నీ మాట ఉంటుందా? ఒక్కసారి మీరు థింక్ చేయాలి. ఈ మాటలో ప్రసంగం ఇవాళ ఇది పెద్ద తప్పేనా పాపం అనిపించదు, కానీ నిజంగా దేవుడు నాతో మాట్లాడమాట మీరు చెప్తున్నా. మీరు నమ్మండి అనవసరం, నిజంగా చెప్తున్నానండి. వినువారికి మేలుకరంగా నీ మాట ఉంటుందా? గద్రతనంగా ఉండి హార్డ్నెస్గా ఉంటుందా? అమ్మో, ఆదరణ సమాధానం కలిగేట్టుగా నీ మాటలు ఉంటున్నాయా? దేవుడు ఎంత నిజంగా ఒకసారి యేసుప్రభువు గారు వెళ్ళిపోయా. ఈ లోకంలో బతుకున్నప్పుడు 33 పక్కన పెట్టిన 3.5 ఏళ్లలో ఆయన ఏ అధ్యాయంలో కూడా ఎక్కడ కూడా అంత హార్డ్నెస్ కనపడాల నాకు. ఒక దేవాలయం దగ్గర తప్ప. అది కూడా మంచి కోపం, అది వాళ్ళని సరి చేసే కోపము. చదవమాట, అవసరమును బట్టి అక్కడ ఏం కావాలో క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలకాలి, కానీ దుర్భాష ఏదైనా సరే. కొన్ని మాటలు టెన్షన్ పెంచేస్తారండి, కొన్ని మాటలు టెన్షన్ వచ్చేస్తావంటే అండి. కొందరు మాటలు ఎలా ఉంటాయంటే అవన్నీ కూడా కొంచెం నాకు ఎందుకన్నా కడుపు నొప్పి వస్తుంది అన్నావు అనుకోండి పొరపాటున. అమ్మో నిజమేనమ్మా, కడుపు నొప్పి వల్ల మొన్నే చచ్చిపోయాడు ఒకడు. ఈ ఎల్ఐసి వాళ్ళు పాలసీ అతను చెప్తా మీకు, నవ్వుకోండి పర్లేదు. వచ్చాడంట పాపం ఆడేకున్నాడు, ఇలా మేలు కోరక అన్నాడు. అమ్మ ఇన్సూరెన్స్ చేస్తే కనుక అమ్మ బోల్డంత ఆదాయం వస్తుంది, చచ్చిపోతే నువ్వు 1 కోటి రూపాయలు వస్తానంట. అలా చెప్పొచ్చా? అసలే బీపీ షుగర్ ఉంది ఆమెకి, అక్కడ చావు గురించి మాట్లాడుతూ ఉంటే పాలసీ చేస్తారా? ఎలా చెప్పాలి? అమ్మ ఉన్నవాళ్ళు కొంచెం ఆధారంగా ఉంటుంది, కొంచెం చిన్న పాలసీ చేస్తే బాగుంటుంది అనేసి వివేకం లేదు అక్కడ. ఎలా మాట్లాడమంటారు అక్కడ? నిజంగా బలహీనత ఉంటే కొంచెం ఆదరించి మాట్లాడవచ్చు ముందుగానే. నీ పాలసీ కావాలంటే పొరపాటున ఏం చేయాలి? కొంచెం ధైర్యంగా మాట్లాడవచ్చు, ఆదరించి మాట్లాడచ్చు. తర్వాత నిదానంగా దాన్ని మేలుకరంగా జ్ఞానంగా మాట్లాడాలి. ఆడిపోయాడు, వీడిపోయాడు, నువ్వు పోతావు. ఏమన్నా పొరపాటున బస్సు యాక్సిడెంట్ చచ్చిపోయావనుకో, మీ పిల్లలు 2 కోట్లు వస్తాయి. ఇలా మాట్లాడతారా? దాంట్లో ఆదరణ ఉందేమన్నా? ధైర్యం ఉందేమన్నా? బ్రతి మీద ఆశ ఉందేమన్నా? క్రైస్తవులకి చాలా జ్ఞానం కావాలి.
మీరు ఎక్కడ ఉన్నా సరే ఏం కావాలంటే అక్కడ ఏముందమ్మా? క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా నీ మాటలు ఉండాలి. మీ వల్ల కృంగిపోకూడదు, వాళ్ళు నిరుత్సాహపడకూడదు. గమనించండి, భయాలు పెరగకూడదు. మీ మాటల్లో నిరుత్సాహం కానీ, ఇంకోటమ్మా ఆందోళనకరమైన మాటలు కానీ, నిరాశ చెందే మాటలు కానీ, భయాందోళన కలిగించే మాటలు రాకూడదు. క్రైస్తవుల మాటలు మధురంగా ఉండాలి. కొంతమందికి ఎప్పుడు నెగిటివేనండి, అసలు ఏ వైపుకి వెళ్ళినా నెగిటివ్ వచ్చేస్తారండి. కొంచెం పాజిటివ్గా మాట్లాడచ్చు కదా. అందుకే మళ్ళీ జ్ఞాపం చేసుకోండి, మీరు ఒకరినొకరు మీరు తెలుగు ఎందుకు మాట్లాడట్లా? పొరపాటున ఒకళ్ళ గురించి చిన్న బలహీనత మాట్లాడితే పాటి వల్ల 3 వ్యక్తికి వెళ్ళిపోద్ది, వర్రం వెళ్ళిపోద్ది, నోట్లో మాట తాగదండి. అంత అవసరమా? మా బిడ్డ ఏదో కుంగిపోయి మా పని చెప్పింది అనుకోండి, ప్రార్థన చేయాలి, ఆదరించాలి, ధైర్యపరి చక్కబరచాలి. కానీ 3వ వ్యక్తి చెప్పే వరకు కడుపుబ్బు ఈ ఆడవాళ్ళు ముఖ్యంగా. నిజమేనండి, చాలా కొంపలు కొల్లరైపోతున్నాయి కదండి. మీరు బాధపడి తిట్టుకోండి, పర్లేదు. చూడండి అక్కడ ఏముందమ్మా? అనుకూల వచనమే దుర్భాష ఏదైనాను మానితే. కొందరు మాట్లాడితే గాయం పెరుగుతుంది, గాయం తగ్గట్లా, గాయాలు చేసే మాటలు ఇవన్నీ కూడా. నేను చెప్తున్నాను, గమనించండి. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నానేమో 2 వారాలు అప్డేట్ అయిపోయి, చాలా 2 వారాలు ఈ మాటను పట్టుకొని నేను నిజంగా ప్రార్థన చేస్తూ నాకు ఇప్పుడు ధైర్యం వచ్చేసింది, చెప్పాల్సిందే బాగోదని. ఎందుకంటే మీ మాటల వల్ల ఎన్ని కొంపలు కూలిపోయినాయో, ఎన్ని ప్రాబ్లం వచ్చేసి ఉంటాయో మీ ఇంట్లో కానీ మీ బయట కానీ. ఈరోజు అది ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పరా, మాట్లాడమ్మా. మీరు ఉచ్చరింపవలను, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. మీరు బూతులైనను మాటలైనను. ఇంకా బూతులు ఎందుకు వస్తాయి? చాలా మందికి కోపం వస్తే బూతులు చేతియండి. కోపం వస్తే బూతులు రాజ్యాంగం ఉందా? నిజమేనండి, కోపం మంచి కోపం కూడా ఉంటుందండి. పిల్లల మీద కోపపడతాం, పిల్లల మీద కోపపడిన ఆగుతారంటే కనుక పిల్లల మీద బూతులు చేస్తే అందరికి. ఒక ఆమె కొన్ని చెప్పుకునే బూతులు కూడా ఉంటాయిలేండి. అది పచ్చి బూతులు కాదు కానీ కొంచెం భయంకరంగా ఉంటాయి బూతులు. నువ్వు ఎవరికి పుట్టేవారంటుంది పిల్లోడిని కోపం రేంజ్ పెరిగిపోయింది ఆమెకి. దాని భావం అంటే ఆమెకి తెలియదు, పిచ్చది. ఏం జరుగుతుందంటే ఇక్కడ కానీ దుర్భాష మలదవండ 29 దుర్భాష ఎందుకు? పాజిటివ్ మాట్లాడు, నెగిటివ్ మాట్లాడుతున్నావు. నేను బీటెక్ చదువుతాను అనుకోండి, పిల్ల ఏం చెప్పాలి? ఎస్ చదువుతావు అనాలి. నీ వల్ల కాదులే అనకూడదు, నీ చేత కాదు అనకూడదు. నన్ను చాలా హేళన చేశారు మా ఊర్లో, మా పక్కింటోళ్ళేనండి. ఎందుకంటే 7th వచ్చేపాటికి అందరూ ఫిల్టర్ అయిపోయారు, ఇద్దరే మిగిలేవండి. 25 మంది స్టూడెంట్స్ మేము 5th క్లాస్లో. అప్పుడు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది, అందరూ ఫెయిల్ అయిపోయారు, మీ ఇద్దరే ఉన్నాం. ఇక చూడండి, ఒకళ్ళు పొగలు చేతని మా పిల్లలు ఉద్యోగం చేయాలా, డిగ్రీలు పాస్ అయిపోతారంటే మీ అబ్బాయా అనేసి మా అమ్మ ఎక్కిరించేవాళ్ళు. మాకు ఉద్యోగాలు వద్దులే మా పిల్లలకి. అప్పుడు ఆల్రెడీ గేల దగ్గర వాళ్ళు పేడ తీస్తున్నారు, పాలేతనం ఉండేది అప్పుడు ఆ రోజుల్లో. వీళ్ళందరూ పొద్దున్న వెళ్ళిపోయేవాళ్ళు పొలాల్లోకి, నేను స్కూల్కి పోయేవాడిని, హై స్కూల్కి. హస్సీ అనమాట. అలా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటే మా అమ్మ చాలా కుంగిపోయేది. ఆయన పట్టుబట్టింది మా అమ్మ, వీడిని చదివాను సార్ ఖచ్చితంగా అనేసి. మా నాన్నకి అంత పట్టలేదు, మళ్ళీ అమ్మ పట్టుబట్టేసింది. వీడిని ఏదో రకంగా హాస్టల్లో జాయిన్ చేసి శుభ్రంగా వీడిని మంచిగా లాగలవాలి, ఇక్కడ ఉంటే మాకు కష్టం అయిపోద్ది అనేసి సెయింట్ జేవియర్ బాయ్స్ కాన్వెంట్ హాస్టల్లో జాయిన్ చేసేసింది అమ్మ. ఎన్ని కష్టాలు పడిందో మా అమ్మ నలుసు. తర్వాత డిగ్రీ 10th పాస్ అయ్యా మంచి మార్కులతో. ఇంటర్ పాస్ అయ్యా, వెళ్ళిపోయినప్పుడల్లా స్వీట్లు పంచేవాడిని పక్క వాళ్ళకి, అలా పొగలు వస్తూ ఉండి. డిగ్రీ పాస్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ మారిపోయిందండి. ఇంకేం అనకూడదు, కొంచెం పెద్ద వయసు వచ్చింది కదా, కొంచెం యవ్వన కాలం వచ్చింది కదా, ఇంకా అనకూడదు ఉంది. ఉద్యోగం వచ్చిన తర్వాత నిజంగా అందరు నోరు మూసేశారు, పెళ్ళికి మరీ నోరు మూసేశారు. 6 నెలలు ప్రార్థన చేసి పొందుకున్న పెళ్ళి ఆషామాషిగా వివాహం. దేవుని యొక్క కార్యాలు మనం బయటపడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నోరు మూసేస్తారు, మనం ఏం చెప్పవసరం వాళ్ళకి. ఎందుకు అసూయ అండి అర్థంగా నాకు. మీకు అది లేదనుకుంటున్నారా? లేదన్న వాళ్ళు తల కనపడి నాకు, నేను నేర్చుకుంటా మీ దగ్గర ఏమనుంటే.
నాకు ఏ అసూయ ఉండలేదండి అస్సలు. సంఘస్థుల విషయంలో ఒక చిన్న అసూయ కానీ పక్షపాతం లేదన్న వాళ్ళు నాకు కనపడండి ఒకసారి. నా దేవుడే మీ దేవుడు, మీ దేవుడే అందరితో మాట్లాడుతున్న దేవుడు, బలహీనత చక్కబరిచేవాడు. మాట ద్వారా ఎంతమంది పాడైపోతున్నారు, మాట ద్వారా ఎంతమంది కుటుంబం నాశనం అయిపోతుంది. నీ మాట ద్వారా, నీ దుర్భాష వల్ల, నీ అబద్ధాల వల్ల, నీ బూతుల వల్ల ఎంతమంది కుప్పకూలిపోతున్నారండి మానసికంగా. తెలుసుకోవా? నువ్వు మందిరానికి వచ్చింది అందుకోసమేనా? ఒక్కొక్క గృహాలకు వెళ్తూ ఉంటే రాత్రులు నేను విజిటింగ్కి ఎప్పుడే వెళ్తానైనా 7 గంటలు దాటిన తర్వాత కొంచెం భార్య భర్తలు ఉంటాన ఉద్దేశంతో వెళ్తాను. కేకలు వినపడతా ఉంటే నాకు ఒక పరీక్ష ఏంటంటే కనుక వెళ్ళాల వద్దు అర్థం కాదు అక్కడికి. ఎందుకని వెళ్ళాను అనుకోండి ఏం చేస్తారు తెలుసా? నటిస్తారు, కేకలు వేసుకుంటారు కదండి. అప్పటికప్పుడే వెంటనే వెళ్ళిపోయింది ఏముంటుంది? అతి పరిశుద్ధుని పరిశుద్ధ ప్రభువా, నువ్వు వచ్చావు ప్రభువా, పాస్టర్ గారు వచ్చారు ప్రభువా అంటారన్నమాట. అప్పుడు దాకా బూతులు వచ్చేసినాయి, చెవుల్లో పడతా ఉంటాయి కదా. ప్రత్యేకంగా విజిటింగ్కి వెళ్తున్నప్పుడు అదే జరుగుతుంది ఒకసారి మాకు. యాకోబు పత్రిక చూడండి ఒకసారి, అంత ప్రమాదం మాట. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. నాలుక కూడా చిన్ని అవయవం, బహుగా అదిరిపడ. ముందుకెళ్ళమ్మా. కొంచెము నిప్పు అమ్మా, ఎంత కొంచెము నిప్పు, నిప్పు చిన్న రవ్వ ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. రవ్వతో పోల్చుకుందాం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగు. చిన్న రవ్వ ప్రపంచం మొత్తం తగలేద్దామా? రిఫరెన్స్ చెప్పండి, వాళ్ళు ఎత్తుకుంటున్నారు. యాకోబు 3వ అధ్యాయం రాసుకోండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 5, 6 వచనాలు. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టు. మాట ఎన్ని కొంపలకు చిచ్చు పెట్టింది పరిశీలించుకోవాల్సింది బిడ్డలారా. అది అబద్ధమా భూత? అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ. అంత అవసరమా? నువ్వు రాయబారివా? ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం చల్లార్చాలి కానీ ఇదేంటండి? చదువు. ఏ నరుడును నాలుకను సాగు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒకరు పొరపాటున ఒక విషయం షేర్ చేసుకుంటే మీరు ప్రపంచం అంతా షేర్ చేస్తారు దాన్ని. నిన్ను నమ్మింది కాబట్టి కదా ఆ మాట చెప్పిందా మీకు. బాగా వినండి ఆడవాళ్ళు, బాగా వినండి. ఇవాళ మిమ్మల్ని నమ్మింది కాబట్టి ఆ బిడ్డ చెప్పింది. కొంచెం మీరు ఇంకొకరు చెప్పే వరకు కడుపు తగ్గదా? ఎందుకని అలా జరుగుతుందంటారు? మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఇంకా స్థానిక సంఘములో ఉన్న నిన్ను ఎలా నమ్ముతారా బిడ్డ? నమ్మొచ్చా? నమ్మకాన్ని పోగొట్టుకున్నావుగా నువ్వే. అసలు తండ్రిలాగా, తల్లిలాగా, అక్కలాగా, అన్నయ్యలాగా, తమ్ముడిలాగా నీతో పంచుకుందంటే ఆమె బలహీనత కానీ లేకపోతే ఆమె పరిస్థితి కానీ కనుక అది పంచుకోవాల్సిందో లోపల దాచుకోవాల్సిందో కూడా జ్ఞానం లేదు నీకు. ఎందుకు అలా ఓపెన్ అయిపోతారు అందరు అన్ని విషయాలు? మీరు ప్రార్థన చేయండి. అవసరం ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మ ఇలా అన్నీ చక్కబెట్టండి, నా బిడ్డని సరిచేయండి. వాళ్ళ చెప్పి గంతులు వేసుకోండి. ఎన్ని కొంపలు పాడైపోతాయి అంటారు దానివల్ల. ఆ బిడ్డ ఇంకా బాగుపడద్దు ఆత్మీయంగా. ప్రపంచమంతా షేర్ చేస్తారు అవసరం అయితే మీరు. ఇది పరిశీలించుకోండి. మేము అలా ఉండలేదు అన్న వాళ్ళని దయచేసి నన్ను సిలివేయండి. తర్వాత మందిరం అయిపోయిన సిలివేసేయచ్చు, నేను రెడీగా ఉన్నా. మేము అలాంటి వాళ్ళం కాదన్న వాళ్ళం సిలివేసేయండి నేను బయట. ఐఎమ్ రెడీ. నేను 2 వారాలు వాయిదా వేసుకున్నానండి ప్రసంగానికి చెప్పడానికి. కడుపులో కొన్ని రోజులుగా పెట్టుకోలేవా? సమాజం ఎంత దూరం ఉందండి. నేను ప్రేమించి ఒక సహోదరి కానీ ఒక సహోదరుడు కానీ పెట్టాలి. మీరు కూడా కడుపులో పెట్టుకోలేవా? ఎండేసి ఉతికేసి పిండేసి ఆరేసి ఇస్త్రీ చేసే వరకు వదిలిపెట్టవు. నిజమేనండి. ప్రసంగం ఇది పెద్ద ప్రసంగం అనిపిస్తుంది కానీ దీంట్లో చాలా లోతుంది బిడ్డలారా. ఈ బలహీనత వల్ల మన కుటుంబాలు పాడైపోతుంది, మనం పతనం అయిపోతున్నాం. అత్త అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఒక మాట అంటే ఏమైందండి, ఏం ప్రమాదం ముంచుకొచ్చేసిందండి. భర్త చెప్పేసి వాయించేస్తావు నువ్వు.
అమ్మ అన్న మాట చెప్పాలి నువ్వు. ఇద్దరు ఉన్నారు, అత్త మామ, అత్త తల్లి. పసిబిడ్డకి ఇద్దరు ఒకే మాట మాట్లాడారండి. అర్థమవుతుంది మీకు? అత్త ఏమందంటే, పిల్లోడు పాలివమ్మా అంది. అదిగో నేను పాలివందా కనపడుతున్నానా, ఆ చాప్టర్ పక్కన పెట్టండి. తల్లి రెండో రోజు వచ్చింది, అమ్మ పిల్ల పాలివ్వే, ఇస్తాను మమ్మీ. తేడా ఏంటి చెప్పండి ఇక్కడ? తేడా ఏంటి? ఘోరం కాదు, మీరే అత్తలు ఉన్న వాళ్ళకి కూడి పెడుతున్నా, వచ్చేవారు కోడలు కూడి పెడుతున్నా ఛానల్ అయిపోయింది పెట్టేసి. చాలా బాగా నమ్మిందండి ఆ సహోదరి మిమ్మల్ని. నాకు ఎందుకు నేను అంటున్నానంటే కనుక, నాకు తెలుసు ఎక్స్పీరియన్స్లో కొంతమంది ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా అలాంటి బలహీనతలో ఉండి ఈరోజు ఇక్కడ లేరులేండి. ఖండించా నేను. నమ్మారు కదా, ఎంత నమ్మకపోతే నేను చెప్పుద్దా ఆ బిడ్డ. నేను స్టిల్ మీకు ఒకటి చెప్పమంటారా? జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇప్పటికీ నా బిడ్డల విషయంలో కొన్ని నేను దాచుకున్నా, నా భార్యకు కూడా తెలియదు. వాళ్ళు అన్నారండి, ఎవరు చెప్పొద్దు అన్నారు, అంతే. చెప్పము, అంత అవసరం లేదు. అంత అవసరం లేదండి, అది పెద్ద అవసరం లేదు. అవసరం అని చెప్పినప్పుడు అది వేరే విషయం. అది సేవకులకు ఉండే మహా మధురమైన లక్షణం. ఖచ్చితంగా నా భార్య కొమ్మని చెప్పుకున్నప్పుడు ఆమె కొన్ని ఫిక్స్ అవుద్ది, అవసరమైతే ఫిక్స్ అవ్వాల్సింది ఖచ్చితంగా. లేకపోతే నేను తండ్రిని అవుతాను, ఆత్మ తండ్రి ఎందుకు అవుతానండి? పరాయవాడిని అవుతాం. మెయింటైన్ చేయలేవా? కడుపులో పెట్టుకోలేవా? అది నీ ప్రేమ అదేనా? మీ చెల్లి అన్నీ మింగేసావుగా, ఒక్కడ బయట రానేవు కదా. మా చెల్లి అంటావా అంటాం మన అవసరమైతే, మా నాన్న అంటావా అంటాం అవసరమైతే. మరి ఆ నాన్న ఎవరు? ఇన్నుంటాయి, అంత అవసరం మనకి. మారదాం బిడ్డలారా. ఎఫెసీ 30 కూడా 44-30 చదువుదాం, కొంచెం కిందకి వెళ్దాం. ప్రమాదకరమైన మాట తీరు మార్చుకోకపోతే ఎంత ప్రమాదం ఉందో చెబుతా. ముందుకెళ్ళండి. ఎందుకనండి ఇక్కడ కింద 30వ వచనంలో ఏమన్నా, 4వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు. అదేంటి ఇదేంటి వెంటనే ఎందుకన్నాడండి అంటే, ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే సన్నివేశం క్రియేట్ చేస్తున్నాడు. నువ్వు మాటకు కూడా ఎడుతాడు ఆయన. నువ్వు రాంగ్ మాట్లాడుతున్నప్పుడు, దుర్భాష మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నప్పుడు ఎంత ఏడుస్తాడండి ఆయన. అబద్ధాల మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎంత ఏడుస్తాడండి ఆయన. ఇన్ని అబద్ధాలు ఉంటారు యవనస్తులు. ఒకసారి రాత్రి ఆలోచించుకోండి అయ్యా, కుర్రవాళ్ళు యవనస్తులు ఆలోచించుకొని వస్తారు. ఎన్ని అబద్ధాలు ఉంటారు. బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ దేవుని ధరించుకుని అమ్మ అంటే తమ్ముడు యారా ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళేవారు అంటే కనుక చెప్పాలా? నేను చెప్పాలా? మళ్ళీ అడిగింది అనుకోండి, ఇన్ని అబద్ధాలు చెప్తాడు. సిగ్గులేదు. సొంత తల్లి అండి, చక్క ప్రేమించి అన్నం పెట్టి అన్ని కడిగి ఆలనా పాలన చూసుకున్న తల్లికి నువ్వు అబద్ధం ఆడతావా? అబద్ధం చెప్తావా తల్లికి? అక్కడ ఉందన్నమాట. పరిశుద్ధాత్మను 30 వచనం. అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఎందుకని అంటున్నాడు మాటలని కూడా? ఇవన్నీ కనపడే పాపాలు అంటాయి. కనపడగా ఇవన్నీ కూడా లోపల ఉంటాయి, గుండెల్లో దాచుకుని ఉన్నావు. నువ్వు తేడాగా మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి దుఃఖపడతామే కదండి, మనుషులు కూడా నువ్వు వేదన పడుతున్నావు. సంఘంలో ఉన్న వాళ్ళండి సంతోషంగా ఫ్రీగా మాట్లాడే అవకాశం ఇవ్వగా నువ్వు తేడాగా మాట్లాడుతున్నావు కదా. దేవుని మన స్తోత్రం. ఈ సెన్స్ కూడా ఉండదు చాలామందికి. అరే నేను బాధపడుతుందే సహోదరి, నేను ఎందుకు అనవసరం బాధ పెట్టాలా బిడ్డని? నాకేమైనా కలిసి వస్తుందా? నీ హార్డ్నెస్ వల్ల, నా ఎక్స్ప్రెషన్ వల్ల ఇంత హట్ అవుతుందా బిడ్డ? నా మాట వల్ల ఎంత బాధపడుతుంది, ఎందుకు అంత బాధపడితే అవసరమా? నాకేం ప్రాబ్లం ఉంది అనేసి పరిశీలించుకుంటూ పోలా? ఖచ్చితంగా అండి, ఈ పరిశీలన అవసరమే. ఎదురుతూ వాటిని కొంతమంది మహా సంతోషం అండి, కావాలని బాధ పెడతారండి. ఇంకా ఒకడు అంటున్నాడండి, భయంకరంగా అంటున్నాడండి, పమ్మాడు కామ్గానే ఉన్నాడండి, ఇంకా రెచ్చిపోయి వాళ్ళ మీద వెళ్ళిపోతున్నాడు. బజార్లో ఒకసారి చూశాను అతన్ని, ఇప్పుడు చాలా కామ్గా ఉన్నాడు. మనం కూడా సువా చెబుతున్న పాస్టర్ వెళ్తా ఉంటే వాళ్ళు కొట్టేస్తున్నారు, కామ్గానే ఉన్నాడు.
కావాలని చేయటం కదా అవన్నీ కూడా. దేవుడు చూడ పొరపాటు జరిగింది వేరండి, అది వేరు. చదవమాట మరోసారి. దేవుని పరిశుద్ధాత్మను విమోచింపబడి ఉన్నారు. దేవుని నామమున స్తోత్రం. మా కొద్ది రోజులు విమోచించబడతాం కదమ్మా, దేహం పోద్దమ్మా బిడ్డలారా, పరమేశ్వరం వెళ్ళిపోతున్నాం మనము. కొంచెం ఓపికగా ఉంచండి, మాట తీరు మార్చుకోండి జాగ్రత్తగా. అరే అలా అనకూడదురా అంటే కనుక అనాలండి, తగలాలంట. ఏంటదా మరి అంటారు ఈ మాట ఏంటిది? ఆడికి తగలాలండి. తగలటం ఏంటి? అనాలండి అండి. మీరు కూడా చాలాసార్లు అని ఉంటారు అలాగా. అని అనాలండి, ఆడు బాగా తగలాలండి. నీకు తగిలిస్తాడు దేవుడు, ఆగు, టైం ఉంటుందా, కంగారు పడబాగు. తగలటం అంటే ఏంటండి అర్థం నాకు. తగిలేలా మాట్లాడాలండి. నీ ఉద్దేశం ఏంటి అర్థంగా చెప్పండి సార్. అంత పొగరా? నీ ఉద్దేశం ఏంటి? దేవుడే గనక తగిలిస్తే గనక ఇప్పుడు వరకు వస్తావు ఇక్కడికి. నీ స్టైల్లో కనుక దేవుడు రియాక్షన్ ఉంటే కనుక అప్పుడు నువ్వు పదువు బయటపడతావా? అది కదండి దేవుని కృప. ఆయన కదన్న మనం నమ్ముకుంది. ఉక్రోషాలు, క్రోధాలు, గర్వాలు వాటిని తగలేసుకుంటూ నువ్వు బతుకుతావు, లేకపోతే నువ్వు తగలబడతావు ఖచ్చితంగా అండి. దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. ఆయన దుఃఖపడుతున్నాడన్న మాటకు వచ్చిన తర్వాత నేను దుఃఖపడ్డా. నిజమండి, ఆ వాక్యం దగ్గరికి వెళ్ళంత వరకు కూడా ఆలోచిస్తున్నా, ఈ మాట ఇది అందు కూడా నాలో ఏమన్నా దుఃఖపడుతున్నాడన్న మాట వచ్చేపాటికల్లా మాటను బట్టి కూడా పరిశుద్ధాత్మదేవుడు ఎంత దుఃఖపడుతున్నాడంటే కనుక ఎన్ని రకాలుగా ఆయన దుఃఖపెట్టుంటానయ్యా, నన్ను కనికరించయ్యా. సైలెంట్ అయిపోతుంది. అందుకే సైలెంట్ అనేది చాలా వైలెన్స్ తెస్తుంది దేవుని దగ్గర నుంచి. ఆశమాషగా ఉండదు. ఆయన కదులుతాడండి, మాట్లాడే పని లేదు, అంతే, నోరు మూసుకొని మన్నాడు అంతే. దేవుడు వినంటలా, చెప్పిన వింటలా, ఏం బాలా, నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. దేవా ఎంత బలం ఇచ్చే ప్రభువా. దేవుని కనపరుచుకుందాం. మాట అవునంటే అవును, కాదంటే మీ మాట ఉప్పు వేసినట్లు ఏంటండి దేవుడు మాట్లాడిన మాటలను బట్టి రుచికరంగా ఉండాలి మాట, అసభ్యకరంగాను నెగిటివ్గాను. కృతజ్ఞత వచ్చినమే ఉచ్చరించే బూతులు కూడా ఉండకూడదు. సరస్వక్తులండి ఈ మధ్యన భయంకరమైన మాటలండి, డబుల్ మీనింగ్ మాటలండి. నవ్వుతారండి వీళ్ళు. వాళ్ళు నవ్వుతున్నావంటే ముందు వింటున్నావు, చూస్తున్నావంటే కనుక రేపు నువ్వు అలా తయారైపోతావు. చదవమాట. కృతజ్ఞత వచ్చినమే పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఎన్నవచనం అది? 5వ అధ్యాయం 4వ వచనం. ఎన్నవచనం? 5వ అధ్యాయము 4వ వచనం కదండి. మళ్ళీ గట్టిగా వస్తారన్నమాట. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ ఉప్పు వేసినట్లు సారవంతమైన మాటలు మీకుందా నోటమట. ముందుకెళ్ళు. బూతులైనను పోకిరి మాటలండి. ఎందుకు అంత అవసరం పోకిరితనం? ఇదివరకు తెలియక దెబ్బల ముందు ఆ సినిమా హాల్లో అటు ఇటు తిరిగి పోకిరి మాటలు మాట్లాడే పరిస్థితి. వాళ్ళతో ఎక్కువ ఉంటారు, వీళ్ళందరూ కూడా పరిస్థితులు తక్కువలు కాదు. డ్యూటీ అయిపోయిన వెంటనే పోకిరులతో ఉంటారు. వీళ్ళు ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన చేసుకుందాం, నా భార్యకి సహాయపడదాం, కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ ఇద్దాం వాళ్ళకి. ఎందుకు అలసిపోయి ఉంటారని ఆలోచన ఉండదు వీళ్ళకి. అదేనండి, మేము అలసిపోయాను కాసేపు అని మాట్లాడద్దా ఎవరితో? పోకిరి వాళ్ళతో ఉన్నావు. నువ్వు పరిశీలించుకోండి ఒకసారి. మీరు ఎవరితో ఉన్నారు, ఎవరితో కాలక్షేపం చేస్తున్నావు? నెక్స్ట్ ఇంకోటండి, సరసోక్తులు. అంత అవసరమా జోకులు? డబుల్ మీనింగ్ అండి. బాధ అని చెప్పమంటారా? పాస్టర్స్ కూడా డబుల్ మీనింగ్తో ప్రసంగాలు చేస్తున్నారు చాలామంది అండి. ద్వంద్వార్థాలు అంటే ఒక రకంగా మంచిగానే ఉంటుంది మాట, పక్క వచ్చేపాటు ఇంకో రకమైన ఉంటుంది, ఇంకో వైపున బూతులు ఉంటాయి. దాంట్లో నెగిటివ్ సినిమాలు అంటే సీరియల్స్ అన్నీ నెగిటివే కదండి. ఏమన్నా బాగుపడే ఉన్నాయి దాంట్లో? బాగు చేసుకోరా మీరు టీవీ ఎందుకు కొనుక్కొని చెప్పండి సార్. అందరు కూడా ఆడవాళ్ళు చెప్పండి. ముందు మీ ఇంట్లో టీవీ మీరు ఎందుకు కొన్నారు చెప్పండి. ఇప్పుడే అన్న అబద్ధం ఉండద్దు అన్న, 4 దగ్గర పెట్టి మాట్లాడండి. మీరు టీవీ ఎందుకు కొన్నా చెప్పండి ఇప్పుడు నాకు. దేనికోసం అమ్మా?
దాంట్లో బాగుపడే మాటలు ఏమన్నాయా? మరి ఏమొచ్చింది మీ మాయరోగం? 50,000 బట్టి నెగిటివ్ మాటలు మాట్లాడతారా? నేర్చుకుంటాకి టీవీ కొనుక్కుంటారా? 50,000 బట్టి బూతులు నేర్చుకుంటా కొనుక్కున్నారా? 50,000 బట్టి సరస్సోక్తులు పోకిరి మాటల కోసమే కదా దాంట్లో ఉంది. మళ్ళీ హే నవ్వుతావు పళ్ళని బయటకు వేసుకుని. నువ్వు నవ్వేవంటే డబుల్ మీనింగ్ డైలాగ్కి నువ్వు అలా తయారవబోతున్నావు త్వరలో. లోపల ఆయన ఎంత బాధపడతాడండి, ఎంత బాధపడతాడండి. చెప్పాక 2 వారాల్లో దేవుడు నలుపాలు పడేసి నన్ను ఇదే మాట మేము ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నా. స్టిల్ ఇప్పటికి కూడా బిడ్డలారా, మీ ఇంట్లో లేవయ్యి నిజంగా కనుక ఈ వాక్యం విన్న తర్వాత దానికోసమే టీవీ కొంటే అర్జెంట్ టీవీ అమ్మేయి. నువ్వు దానికోసమే సెల్ ఫోన్ కొనుక్కుంటే అర్జెంట్ టెలిఫోన్ తీసి పడేయండి. వద్దు, తగలబెట్టుకునే పరికరాలు మనకొద్దు, మన జీవితాలను పాడు చేసుకునే పరికరాలు మనకొద్దు. ఏమి లేకపోయినా పరలోకం గ్యారంటీ. ఈ లోకంలో సెల్ ఫోన్ లేకపోయినా, టీవీ లేకపోయినా, చివరికి తిండి లేకపోయినా సరే పరలోకం గ్యారంటీ. ఈ మాటకు లోబడి బతుకుతావు నువ్వు. వీటిని పట్టుకుని పరలోకం పట్టుకుంటావా? డోసు ఎక్కువైపోద్ది. ఒకసారి చూడండి, కోపం ఎక్కువ, డోసు ఎక్కువైపోయి బూతులు చేస్తామంటే ఏంటి డోసు ఎక్కువ అవుతుంది అంటుందా హామ? అంత అవసరమా? దేవుని నామమునకు స్తోత్రం. మళ్ళీ గమ్మని ఉంటామడ, అస్సలు మాట్లాడండి ఆడే బెటరు. ఇప్పుడు అసలు మాట్లాడండి వీడు, అదే బెటర్ అనిపిస్తుంది ఒకసారి నాకు. అతివృష్టి అనావృష్టిలా ఉండకూడదులేండి, బ్యాలెన్స్ లా ఉండాలి కొంచెం జాగ్రత్తగా. పెద్దగా మాట్లాడండి పోన్లే, అదే బెటర్ అనిపిస్తుంది ఒకసారి. ఇంకొందరు మంది అంటే మీరు గొప్ప చెప్పుకుంటే కొంతమంది నేను ఓపెన్ అండి, అంతా ఓపెన్ అండి. జ్ఞానం ఏమైనా ఉందా మీకు? వివేకం ఉందా అసలు? ఓపెనా? ఎక్కడ ఓపెన్ అవ్వాలి కొన్ని విషయాలు తెలియదు మీకు. నేను చాలా ఫ్రీగా, దాన్ని ఏమంటారు, ఫ్రేంగా ఉంటానండి, ఓపెన్గా ఉంటానండి. పిచ్చి బుద్ధి, అది పిచ్చి ముదిరిందమంట. ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఇప్పుడు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఎంత ఉప్పు వేస్తారు? సరిపడా వేస్తారు. ఎక్కువైతే తక్కువైతే అది బుద్ధి అంటే. బుద్ధి అంటే అదమ్మ. కూరలో ఎందుకు ఉప్పు వేయలా? అది తెలిసిన దాన్ని ఎక్కడ ఎందుకు ఓపెన్గా మాట్లాడుతున్నావు భయంకరంగా? అంత అవసరం? అందు 3వ వ్యక్తి గురించి మళ్ళా అంత అవసరమా? మరి నువ్వు మాట్లాడుకోవా నీ ఓపెన్గా? నువ్వు మొత్తం అన్నీ దాచిపెట్టేసుకుంటావు, ఇంకోళ్ళ గురించి మొత్తం ఎండేస్తావు. అన్నీ అనిపించట్లే మీకు? అరే ఇంకొక మాట అన్నామంటే కనుక అది నాలో ఉందామో కదా, కనీసం చూసుకోవాలిగా. ఇంకోళ్ళు మాత్రం ఎండగట్టేస్తావు, మీ ఇంట్లో మొత్తం దాచిపెట్టేస్తావు. మా ఇంట్లో అమ్మమ్మ, మా నాన్న, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా అమ్మమ్మ. బుద్ధిహీనులారా జాగ్రత్త, లెక్కలోకి వస్తావు. ఎదుటి వాళ్ళకి మాట్లాడినప్పుడు నా పరిస్థితి అంటే, నా ఇంట్లో పరిస్థితి అంటే ఒకసారి టెస్ట్ చేసుకుంటే నువ్వు కామ్ గోయింగ్ పర్సన్. చేతనైతే ప్రార్థన చేయి, హెచ్చరించు, దగ్గరవు. ఇంకా కందిరిగాచే బిడ్డ గురించి బలహీన బయటపడితే నీతో పాటు పరలోకం వస్తుంది. అది నా దేవుడు నేర్పిన పాఠం. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి మనందరం కూడా గమనించండి, ఓపెన్ అనుకుంటా వాంతి మొత్తం కక్కేబాకండి, కంపు కొడుతుంది. ఆ వాంతి నాకు అవసరమా? ఆ వాంతి అవసరం నాకు? కక్కినా ఓపెన్ అంటే అర్థమేంటి? కక్కడమే కదా. అంత అవసరం అది? నిజంగా ఓపెన్ అవ్వాలంటే ఆమె దగ్గరికే వెళ్ళి మాట్లాడు. సిస్టర్ గారిని కొంచెం బాధ వేస్తుంది, ఈ మధ్యకాలం ఇలా ఉంటున్నారంట, కొంచెం నాకు కొంచెం తెలిసింది పర్లా మీకు చెప్తున్నాను సిస్టర్ గారు అండి, నేను ప్రార్థన చేస్తాను అనేసి మాట్లాడేది ఓపెన్ అంటే. 3వ వ్యక్తి దగ్గర ఓపెన్ అవ్వటం నీకేమొచ్చింది? నీ సహోదరి గురించి. దేవుని నామమునకు స్తోత్రం. చూద్దాం, చక్కని మాట్లాడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మన 4 కృతజ్ఞత వచనమే, అది అండర్లైన్ చేసుకోండి. ఆ మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అండర్లైన్ చేసుకోండి. కృతజ్ఞత వచనమే, నోటికి అడ్డు పెట్టుకొని బిడ్డలారా. మనకి ఏది తోస్తే అది, నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. వద్దు, కంట్రోల్ చేసుకోండి దయచేసి.
ఎవరి దగ్గర మాట్లాడినా సరే కొంచెం బ్యాలెన్స్గా మాట్లాడండి. అబద్ధము ఆడకు, సత్యమే, దుర్భాష వద్దు, కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి బిడ్డలు గమనించండి, మేలు పొందేటట్టుగా మేలుకరకం మీ మాటలు ఉంటే కనుక వాళ్ళ జీవితంలో మర్చిపోరండి. నిజంగానండి, మేలుకరంగా ఉండాలంట మన మాటలు, మేలుకరంగా. వాళ్ళు మర్చిపోయినా పర్లేదండి, మీరు చేసిన మేలు, మీ మాట ద్వారా చేసిన మేలు ఉందే అది దేవుడు మర్చిపోవడం. మర్చిపోతారులే కొంతమంది, మేలు చేసిన మనం మర్చిపోతాం. చాలామందికి నేను చేసిన కనపడిన వాళ్ళకి కనపడినట్టుగా ఇది పక్కెళ్ళిపోతూ ఉన్న చాలా బాధేస్తుంది ఒకసారి. వాళ్ళు మేలు మర్చిపోతారండి. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వారి గురించి మనం వాళ్ళు ఏదో చేయాలని కాదు ఉద్దేశం. కాబట్టి వాళ్ళ ప్రభావం అలాంటిది, అంతే. మనం ఏం చేయగలం? కానీ మనం మాత్రం మేలు వచ్చినమే పలకాలి, మేలుకర మాటలే పలకాలి, మేలుకరమైందే చెయ్యాలి. దేవుడు నేర్పిన పాఠం అది. దేవుని నామమున స్తోత్రం. చాలా నాకు తెలుసండి, చాలా మందికి ఫీజులు కట్టాను. ఇప్పుడు కనపడినప్పుడు పక్కెళ్ళిపోతారు వాళ్ళు కనపడినట్టుగా. నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత హీనంగా వచ్చారు, అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని వేసుకొని. ఇక్కడ కోడేళ్ళను ఆడపిల్లకి నేను ఫీజు కట్టినప్పుడు అస్సలు మాట్లాడరండి వాళ్ళు. నేను డబ్బులు అనటం కోసం సహాయం చేయను, ఎప్పుడు కూడా అప్పు ఇవ్వకూడదు. మనం సామాన్యంగా అప్పు ఇవ్వకూడదు, చేసి సహాయం చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి. అర్థమవుతుందా? మరి అంటే ఈ మేలుకరమైన పరిస్థితి దేవుడికి తెలుసు. వాళ్ళు ఏదో చెప్పాలని ఉద్దేశం కాదు, కానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారంటున్నా. ఒక కొలమానం చెప్పేసి ముగించేస్తాం. ఒక కొలమానం ఏంటంటే, ఎదుటి వాళ్ళ మాటలను బట్టి మీరు వాళ్ళతో స్నేహం చెయ్యాలో వద్దో డిసైడ్ అవ్వండి. నేను ముగింపు వచ్చేస్తాను, బాగా అర్థం చేసుకోండి. ఎదుటి వాళ్ళు నువ్వు సెట్ అయ్యావా, ఓకే, నువ్వు సెట్ అయిపోయి బాగానే ఉంది. ఎదుటి వాళ్ళు కూడా నీలాగా ఉండకపోతే మాటలను బట్టి నువ్వు గలిబిలవుతున్నావు అనుకోండి, దయచేసి వాళ్ళకు కొంచెం దూరం పెట్టండి. తప్పేం కాదు, నిన్ను కాపాడుకోవడం కోసం. చూడండి 5:4 మళ్ళీ చదవండి. 5:4 కింద వెళ్ళిపో. సరసూక్తులను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను ఉన్న విగ్రహారాధన మాత్రమే ఉచ్చరింపవలను. బూతులైనను, సరసోక్తులైనను వేసుకోండి. బూతులైనను, ఇది సంఘమస్తుల్లో ఉండకూడదు. ఇది సంఘస్థుల్లో ఉండకూడదు అని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి ఉండకూడదు. దేవుని నామమున స్తోత్రం. కనీసం మంచిగా మాట్లాడడం చేత కాకపోయినా సరే మౌనంగా ఉండండి. ఏమండి, మంచి మాట కానీ ఖర్చు అవుద్దా? మంచి సలహా ఖర్చు అవుద్దా? పాజిటివ్ వైబ్రేషన్ ఖర్చు అనవద్దా? ఖర్చు లేని మాటకు కూడా అంత ఖర్చు దాన్ని ఏమంటారంటే సఫర్ అయిపోతున్నావు ఎందుకు? ఆ మాటలు మాట్లాడి లాస్ అయిపోతున్నావు ఎందుకు మీరు? దేవుని నామమున స్తోత్రం. చూడండి చక్కని మాట ఒక చూద్దాం. 5:6 కూడా చదవండి ఒకసారి. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. అంటే ఎవరు చెప్తే మాట? సెట్ అయ్యి నేను వ్యర్థంగా ఉండట్లేదు, ఈ విషయం సెట్ చేసుకున్న వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నమాట. మీరు జాగ్రత్త పడండి. ఎవరి వల్ల? వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళతో. రాంగ్ నెగిటివ్ మాట్లాడే వాళ్ళతో ఎక్కువ డీల్ చేయబాకండి. మీరు రాంగ్ అయిపోతారు, మీ మైండ్లో మారిపోతాం. 6 నెలలు వాళ్ళతో ఉంటే వీళ్ళు వారిలా అవుతారు, వీళ్ళ వారెవరు. జాగ్రత్త, మిమ్మల్ని కాపాడుకోవడం తప్పదండి. ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతుంది ఈ బిడ్డ, ఏంటబ్బా ప్రార్థన చేయాలి, కొంచెం కౌన్సిలింగ్ అవ్వాలి, అలా దానికోసం మీరు మాట్లాడండి. కానీ ఎక్కువగా డీప్గా వెళ్ళబాకండి. ఎవరైనా సరే నెగిటివ్ మాట్లాడిన ఎవరు ఎక్కువ వినబాకండి, ఎక్కువ దయచేసి. ఎందుకంటే అవసరం అంత అవసరం. మూడో వ్యక్తి గురించి అంత లోతుకి వెళ్ళిన అవసరం. కష్టం వచ్చిందా ప్రార్థన చేస్తాం చెప్పండి, బాధలో చెప్పండి, ప్రార్థన చేద్దాం. అంతకుమించి నెగిటివ్ విషయాలు మాత్రం ఎక్కువ మాట్లాడపండి. ఎందుకంటే దానివల్ల మీకు ఉపయోగం లేదు. చేతనైతే ప్రేమించి ప్రార్థన చేయటమే. నా దేవుడు నేర్పింది అదే నాకు. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ఏ విషయం నవ్వుతున్నావు? ఏ విషయంలో సరస్వతుల విషయంలో ఎసగలాడుతున్నారా? వాటి విషయంలో జాగ్రత్త. పిల్లల ముందు కాడ మీరు మాట్లాడుతూ ఉంటే పిల్లలు దెబ్బతినేస్తారు. ఇది క్రైస్తవ సంఘంలో ఉండవలసిన తీరు, నియమాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి పౌలు గారు కూడా ఒక చక్కని మాట తీద్దాం చూడండి ఒకసారి. చక్కగా ఆయన ప్రార్థన చేయమంటాడండి. ఏ విషయంలో చూడండి, 6వ అధ్యాయం 19-20. దేని గురించి ప్రార్థన చేయమంటాడు చూద్దాం ఒకసారి.
నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడినట్టుగా చూసారండి, మాట కోసం ప్రార్థన చేయమంటున్నాడు. అని సువార్త చెప్పడం రాదా, మాట్లాడటం రాదా? కానీ ఇప్పటికెప్పుడు అప్డేట్ కోసం, మాట కోసం కూడా ప్రార్థన చేయమన్నాడు. అంత మంచి గొప్ప సేవకుడైనా మరి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయమన్నారు అలాగా? శనివారం వచ్చిన తర్వాత మీరు ఎప్పుడన్నా మాట మాట్లాడారా? సిస్టర్ గారండి నా మాటలకు తేడాగా ఉన్నాయి, కొంచెం ప్రార్థన చేయ నా కోసం అన్నారా? నా మాటలు మంచి మాటలతో నా చాలామంది ఏమంటారు, ఇల్లు కట్టుకోవాలి ప్రార్థన చేయండి అంటే, నా మంచి మాటలతో ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయమని చెప్పారా? దేహం అనే ఇల్లు ఎందుకు రావట్లే ఆలోచన? మాటలు గొప్పలుగా వదిలేసావు ఇంకొకరి మీదకి. వాళ్ళు ఏమైపోయినా పర్లా. ఎలా ఉంటుందంటే ఇది కిరోసిన్ పోసి నిప్పటి నన్ను భయంకర పరిస్థితి. పౌలు ఏమంటాడమ్మా? వాక్శక్తి అనుగ్రహించిన కొలది చిన్న వయసులో యవన కాలంలో నా పక్కన ఉన్నవాడు అమ్మాయి డైలాగ్ వేసాడు. మేము క్లాస్మేట్స్ వెళ్తున్నాం, డైలాగ్ వేశారు. ఎందుకు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పాడో దేవుడు ఇప్పుడు అర్థమైంది, చెప్తున్నా మీకు చెప్తున్నా. డైలాగ్ పక్క తప్పుకున్నాడు, వాళ్ళు నన్ను పట్టుకున్నారు. నువ్వు వాడు జతపడుతున్నావుగా, ఆడి పేరేంటి, ఆడి ఊరేంటి, అసలు నువ్వేంటి, నిన్ను బుక్ చేసేస్తారు వాళ్ళు, నువ్వు బుక్ అయిపోతావు. వ్యర్థమైన నెగిటివ్ మాట్లాడే మాటలు వాళ్ళతో ఎక్కువ స్నేహం చేశారు, మీరు ఎప్పుడో బుక్ అయిపోతారు వాళ్ళు. వాడు తప్పుకున్నాడు, నన్ను పట్టుకు లాక్కెళ్ళిపోయాడు అంటే అడగటం కోసంలేండి, ఏదో చేయటం కోసం కాదు కదా. అంత అవసరం, నా టైం వేస్ట్ కదా, ఒక గంట టైం వేస్ట్ నాకు. కాబట్టి జాగ్రత్త, ఇంట్లో కానీ బయట కానీ మన మాట స్వభావం మారకపోతే కనుక ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు ఏడుస్తాడండి. అంత అవసరమా బిడ్డలారా? దీనికోసం నువ్వు ఏడిస్తే ఆయన సంతోషపడతాడు ఇప్పటికైనా సరే. మళ్ళీ ఆ పరిస్థితి రాదు నీకు. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి తోటి విశ్వాసులతో సత్యం పలకమని ఎందుకు మాట్లాడుతున్నానంటే, సంఘం ఆయనది, సంఘం మాట్లాడుతున్నాడు, తండ్రిని నేనే, నా బుద్ధిలో ఉన్న అందరూ కూడా ఆ బుద్ధులుగా మనుషులుగా ఉంటే కనుక సంఘం అంతా కూడా నా దగ్గర ఉంటారు రేపొద్దున. అది కట్టుబడుతున్న విషయం అంటే. అందుకే సేవకుని అప్డేట్ చేస్తున్నాడు దేవుడు. ఇలా పెంచాయి నా బిడ్డల్ని వీళ్ళు తేడాగా మాట్లాడుతున్నారయ్యా, అబద్ధాలు మాట్లాడుతున్నారయ్యా, ఇంకా బూతులు మానలేదయ్యా, మార్మాసు మంది బాప్తీసం పొందారు బిడ్డ, వాళ్ళని ఖండించాయి అన్నాడు దేవుడు. ఎందుకు వస్తాయి బూతులు మీకు, ఎందుకు అబద్ధాలు వస్తున్నాయండి? అత్త దగ్గర ఒక రకంగా మాట్లాడతారు, తల్లి దగ్గర ఒక రకంగా మాట్లాడతారు, కోళ్ళ దగ్గర ఒక రకంగా మాట్లాడతారు, కూతురు దగ్గర ఒక మాట మాట్లాడతాడు, కొడుకు దగ్గర ఒక మాట మాట్లాడతారు, అల్లుడి దగ్గర ఇంకో రకంగా మాట్లాడతారు. ఏంటి తేడా? నువ్వు తేడాయారా అన్నాడు ఒకడు. అంత అవసరమా? ఇంకెన్నాళ్ళ మీ తేడా? నా దేవుడు ప్యూర్ పర్సన్. దేవుని నామమునకు స్తోత్రం. మామూలు మాటలు కూడా నువ్వు మాట్లాడుతావు చేత కాకపోతే నువ్వు సువార్త ఎవరు చెప్తావు? ప్రశ్న వేసుకున్నా సార్. నీ రేంజ్కి సువార్థికులు తయారవ్వాలి. ఇప్పటికి నువ్వు మామూలుగానే పక్క వాళ్ళతో మాట్లాడతావు రాదు, ఇంటి వాళ్ళతో మాట్లాడతావు రాదు, గద్దరగా ఉంటావు, ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది, ఈ అని అంటూ ఉంటావు, అంటూ ఉంటావు, ఎప్పుడు ఎడుతావో, ఎప్పుడు నవ్వుతావో, ఎప్పుడు ఎగసకలు చేస్తూ ఉంటావు, అసలు ఏం పిచ్చోళ్ళ తయారవుతావంటే సువార్త ఎప్పుడు చెప్తావు నువ్వు? నీ రేంజ్ ఏంటి? సువార్త చెప్పాలి కదా. అసలు మామూలుగానే మాట్లాడతారు అని పక్క వాళ్ళతో, నీ ఇంటి వాళ్ళతో. ఇంకెంతకాలం పెట్టలారా? ఆదిమ సంఘ విశ్వాసులందరూ కూడా గమనించండి, సువార్త కోసం ప్రార్థన చేశారు. పౌలు గారిలాగా మేము మాట్లాడుతూ రావాలయ్యా అనేసి ప్రార్థన చేశారు వాళ్ళు. అందుచేతనే వాళ్ళ పేర్లు కొన్ని గ్రంథాల్లో లిఖితమైపోయి ఉన్నాయి. మరి నీ పరిస్థితి ఏంటి? మామూలు మాటలు చేత కాకపోతే కనుక పౌరులాగా నువ్వు ప్రార్థన చేయి. అయ్యా నా సువార్త కోసం వెళ్ళాలయ్యా, నాకు సహాయం చేయి, నేను మారాలి ప్రభా, ఈ మాటల విషయంలో నాకు చాలా పని ఉంది ప్రభా, ఎంతవరకు ఇంట్లో పడిపోయి ఇలా కొట్టుకుంటున్నాను ప్రభా, అసలు సువార్త ఎవరు చెప్పలే ప్రభా ఇంతవరకు, ఒక అన్ని కనీసం నేను సువార్త ప్రసవేదన పడి తీసుకొచ్చింది లేదు నాయన, నన్ను క్షమించనేసి ఏడవండి. మీరు ఏం చెప్పిన వంకే అది. నేను చెప్తున్నా కదా, 24 అవర్స్లో దేవునికి కూడా సమయం అయిపోతే కనుక ఎంత దొంగిలించేసో ఆలోచించుకున్నావు. దశంబా మానెత్తాలి, మరి సమయం ఎందుకు ఇవ్వట్లా? దేవుని నామమునకు స్తోత్రం.
కాబట్టి నాశనం చేసే మాటలో దుర్భాషల మాటలో, తర్వాత బూతు మాటలు, సరస్వతులు, ఇవన్నీ కూడా మనకొద్దు. దేవుడు వాటిని తీసేశాడు. ఆత్మీయ సంబంధంగా మన జీవితం అవుతున్నాం. కాబట్టి మనందరం కూడా దేని ప్రార్థన చేయాలమ్మా? దేని ప్రార్థన చేయాలి? ఎస్, నాకు వాక్శక్తి ఆయన ఇస్తే మా మాటల రుచి, నా మాటల్లో ఉప్పు వేసినట్లుగా సారవంతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆదరణ ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, ధైర్యపరిస్థితి నా మాటలు. ఈ మాటలు కదా మనం రావాల్సింది. ఇప్పుడండి కీర్తన భాగానికి చక్కని మాట చదవండి మాట. చూడండి, కొంతమంది సావకులు కూడా అండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతామండి, బాధేస్తుంది. ఒకసారి ఆయన ఎవరమ్మా కోయి కోయి అన్నాడు మాట. ఆయన ఎవరండి? ఏంటండి అది ఆ మాటలు? ఏంట పాట? జోకులా? సేవకులు జోకలు అయిపోయారండి. 10 రూపాయల డబ్బుల కోసం కక్కుతి పడిపోయి వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, ఏం ప్రసంగాలు చేస్తున్నారు, డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు, హేళనగా జోకులు అండి. ప్రసంగంలో ఆయన ప్రసంగం చేస్తాం, మీరు నమ్మండి. 5 నిమిషాల వాక్యం ఉందండి, 30 గంట అంతా జోకులే. జోకులు నాకు చాలా చేయటం, మీరు నవ్వించగలను కూడా, నాకు తెలిసి టాలెంట్ చాలా ఉంది నా దగ్గర. కానీ అది కాదు కావాల్సింది. పరలోక రాజ్యానికి కావాల్సిన జీవితం ఏంటి? మొత్తం వెరీ సీరియస్. చక్కబడతాం, సరిచేయటం, గద్దించటం. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి పిచ్చి పిచ్చి మాట్లాడి వాక్యం చెప్తున్న ప్రసంగికులు చాలామంది నాకు తెలుసు అందరు యూట్యూబ్లో. చాలా బాధేస్తూ ఉంటుంది. ఏమైపోయిందంటే వీళ్ళకి అర్హత ఉండదు, ఒక ట్రైనింగ్ ఉండదు, ఒక ప్రార్థన ఉండదు, అలా బైబిల్ అంటే ఏం తెలియదు వాళ్ళకి. ఎందుకంటే 4 మాటలు చెప్పేయటమే. 10 మంది దొరికారు నాకు, ఒక గుడి చేసుకున్నాం, కూర్చోబెట్టాం, ప్రార్థన, స్వస్థతలు, రోగాలు, రొప్పులు అన్నీ ఇదే. సంఘం అన్నది ఏళ్ళు కొంపది. సంఘం ఎందుకు అవుతుంది? యువర్ స్పిరిచువల్ పర్సన్, ఆషమాషి కాదు, జాగ్రత్త. నోటి మాటను బట్టి ఎంత లెక్క చెప్పాలి ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయనే దుఃఖపడుతున్నా అంటే మీకు అర్థమైంది ఇప్పుడు కనీసం? మీరేం బాధ ఉందేమన్నా? అంత అవసరం అంటారా? ఏది మాట్లాడినా నా ప్రభుని దృష్టిలో పెట్టి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా వాస్తవాలు వస్తాయండి. ఇంక ఎదుటి వాళ్ళని బట్టి మాట్లాడద్దు మీరు దయచేసి. వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా, బలహీనపడతారా, కక్కుతారా, తిడతారా, ఏమైనా పని అవనాయి, నా ప్రభుని బట్టి నేను బతకాలి, నా ప్రభు యొక్క జీవితం నాకు కావాలి. కలిబిలు ఎందుకు అవుతున్నారు మీరు? మీరు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు ఎదుటి వాళ్ళ విషయంలో మీరు ఎందుకు అంత గలిబిలో పోతున్నారు? మీరు అసలు ఎంత చక్కగా ఉండాలండి. నేను నిజంగా చెప్తున్నాను, ఎన్ని శ్రమలు అయినా సరే మీరు అడగండి మా సిస్టర్ గారిని, స్కూల్లో ఇంకో పాప పనిచేస్తుంది, అసలు ఎలా ఉంటారు మా స్కూల్లో? ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు కొన్ని ఉంటాయండి. అద్భుతంగా పిల్లలు గంతులు వేయాలంతనే వస్తాం, కానీ ఒక 2 రోజులు మానేస్తే వాళ్ళు మానేపడతారు. వాళ్ళకి కంజర ఉంటుంది, ఇట్లా ఏమంటారు, అవన్నీ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చక్కగా అవి వాయించుకొని, నాకు వచ్చు కదా, వాయించుకొని పాట పాడుతూ ఉంటాం, ఆడుతూ ఉంటాం గ్రౌండ్లో ఆడలాగా. ఏం జరుగుతుందండి అక్కడికి? ఎస్, నా దేవుడి ఎనర్జీ అది. పసివాళ్ళు అండి, వాళ్ళ ముందు ఎలాగ ఉండాలి నాకు తెలుసు, మీ ముందు ఎలా ఉండాలి నాకు తెలుసు బాగా. దేవుడు ఇంకా అప్డేట్ చేస్తాడు నన్ను. కాబట్టి మీరు అప్డేట్ అవ్వండి బిడ్డలారా. మనందరం ఎవరమంట? ఒకరినొకరం అవయవాలం అనే విషయం మాత్రం బైబిల్ మొదటి పేజీలో మీరు రాసుకోండి. మీరు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నారు? ఇంకోళ్ళని హీనంగా చూస్తున్నారేమో, బహుశా అధికమైన ప్రేమ ఇంకోళ్ళ మీద కనపరుస్తున్నారు, ఇంకోళ్ళని హీనంగా చూస్తున్నారేమో. హీనం అంటే ఇంకో రకం చెప్పాలనుకోబాకండి. ఎడబాటు వేరు, హీనం వేరు. ఎడబాటు వేరు, హీనం వేరు. ఇది కూడా జ్ఞానం ఉండాలి మనకి. అర్థమవుతుంది మీకు? ఎడబాటు అంటే అర్థం ఏంటంటే గమనించండి. ఇలాంటి బలహీనతలో ఉన్నప్పుడు కొంచెం ఆత్మీయంగా కొంచెం ఎడబాటిస్తాం వాళ్ళకి. ఎందుకంటే మారు మనసు కోసం లూజ్గా మాట్లాడుతున్నాయి, నెగిటివ్గా మాట్లాడుతున్నాయి అమ్మాయి, నెగిటివ్గా మాట్లాడుతున్నాయి అబ్బాయి. కాబట్టి కొంచెం గ్యాప్ ఇద్దాం సెట్ అవ్వడం కోసం. హీనంగా చూడటం అంటే అర్థం ఏంటంటే నువ్వు లెక్క అన్నట్టు అది ఉండకూడదు మనకి. ఆమె కూడా ఒక అవయవం. జ్ఞానం కలిగి ఉందాం, జాగ్రత్త. ఎక్కడ స్లిప్ అయ్యాము పట్టుకుందాం, అక్కడ అబ్బాయిని బయటపడదాం. ఈ ప్రసంగంతో మనం అడ్బెట్ అయితే కనుక రేపటి నుంచి ఎంత బాగుంటుందో సంఘం. ఇది లేకపోతే ఇన్ని ప్రసంగాలు ఇవన్నీ ఉపయోగం లేదు. నేను చెప్తున్న నోటి మాట ఎంత పాపమా, ఎంత భయంకరమా అంటే కనుక ఇక్కడే ఉన్న వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖ పెట్టే మాటలు. ఆయన ఏడుస్తున్నాడు. ఆయన ఏడిపించే ఈ స్వార్థాలు, ఏడిపించే ఈ అసూయలు, ఏడిపించే యొక్క పక్షపాతాలు, ఏడిపించే బూతులు, అబద్ధం, ఇవన్నీ అవసరం. స్వార్థపూరితమైన మాటలు అవసరం, సరసోక్తులు. బిడ్డలారా రాసుకోండి. ఒక్కొక్క దానికోసం పట్టుబట్టండి. ప్రభువా నా సహాయం కావాలి నాయన, నాకు సహాయం కావాలి ప్రభువా, విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభు, నాకు క్షమించు ప్రభు అనేసి ఏడవండి. ఇంకా ముందెళ్ళిన తర్వాత అవసరమైతే కొంచెం నోరు ప్లాస్టర్ వేసుకోండి మీ చేత కాకపోతే. దేవుడు జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చేంత నోరు తెరవబాకండి. అవసరం అవుతుంది ప్రార్థన చేయండి, ప్రేమించండి తప్ప ఇంకా ఏం మాట్లాడకండి. నిజంగా మాట్లాడితే మాత్రం ఏముండాలంట? కృతజ్ఞత వచ్చను, పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి. ఇంకేం రావాలమ్మా?
సమాధానకర మాటలు, ఇంకేం రావాలి? ఆదరణ మాటలు, ధైర్యపరిచే మాటలు. ఏం పర్లేదు, నా యేసు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, అంతే. అద్భుతమైన మాటలతో బౌద్ధం. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. సాక్ష్యములకున్న సమయాన్ని ఉపయోగించుకుందాం.